వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అండి. ఈయన దాదాపు ఆహ్, చాలా నెలలు గడిచిపోయింది. ఆయన అనంతపురంలో అడుగుపెట్టి తెలిసిందే. ఏదైతే అక్కడ జేసీ ప్రభాకర్ వీళ్ళ మధ్య ఏదో గొడవలున్నాయి అప్పుడు ఆ స్థానిక ఎన్నికలు జరిగిన టైంలో పెద్ద పెద్ద గొడవలయినాయి. దాని కారణంగా అయితే కొంతమందినైతే అసలు బహిష్కరణ చేసేసారు. వాళ్ళ నియోజకవర్గాల్లో అడుగు పెట్టకుండా తాడిపత్రి గాని, లేకుంటే అనంతపురంలోకి అడుగు పెట్టకుండా అయితే వాళ్ళనైతే బహిష్కరించారు. దాని కారణంగా అయితే ఆమె ఇన్నాళ్ళ పాటైతే ఆయన బయటే ఉన్నారు. కనీసం ఇంటి ముఖం కూడా చూడలేకపోయారు. ఓవరాల్‌గా వచ్చేసి ఇంక ఆయన హైకోర్టులో, సుప్రీంకోర్టులో పిటిషన్ పెట్టుకున్నప్పటికీ సుప్రీంకోర్టులో అయితే తీర్పయితే వచ్చింది. అతనికైతే అనుమతించాలని తన నియోజకవర్గ పరిధిలోకి. ఓవరాల్‌గా వచ్చేసి కొన్ని కండిషన్ల మీదనైతే ఆయనైతే అనుమతించారు. ఆయన చాలా నెలల తర్వాత అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి అయితే ఈరోజు ఆయనైతే అడుగుపెట్టారండి. ఓవరాల్‌గా వచ్చేసి మాజీ ఎమ్మెల్యే వైసీపీ తరపున మాజీ ఎమ్మెల్యే మొన్నటి ఎలక్షన్‌లో ఆయన ఓడిపోవడం చూసాం ఓవరాల్‌గా అయితే. గట్టి నాయకుడు ఆ ఏరియాలో ఉన్న గట్టి నాయకుడు ఆయన. ఒక బలమైన నాయకుడు. కాపోతే తెలిసిందే జేసీ ప్రభాకర్ రెడ్డి బ్రదర్స్ కావచ్చు, వీళ్ళు కావచ్చు కొంచెం గట్టిగా వీళ్ళైతే ఈ లోకల్ లీడర్‌షిప్ కోసం లేకుంటే లోకల్ ఆధిపత్యం కోసం అయితే గొడవలు పడుతూనే ఉంటారు. నిన్న గూడా అలాంటి తలెత్తకుండా ముందుగానే కొంతమందినైతే అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ చేసి ఆయనొచ్చారు. అది వచ్చిన తర్వాత ఆయనైతే చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా నేను పోలీసులకి సహకరిస్తాను. ఎలాంటి గొడవలు చేయను అనైతే ముందుగానే మాట ఇచ్చారు. మరి చూద్దాం ఏం జరిగిద్దో. ప్రస్తుతానికైతే సైలెంట్‌గా అయితే జరుగుతా ఉంటాయి కొన్ని కొన్ని గొడవలు. అలాంటివి పట్టించుకోరు. కాకపోతే ఇంకా ఆయన గూడా మరి ఇన్ని రోజుల తర్వాత బయట నుంచి వచ్చాడు కాబట్టి ఇంక ఆయన గూడా పెద్దగా యాక్షన్‌లేమి తీసుకోకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి పెద్దారెడ్డి గూడా కొంచెం సైలెంట్‌గానే ఉంటాడు. చూద్దాం మరి ప్రస్తుతానికైతే చాలా నెలల తర్వాత అయితే పెద్దారెడ్డి తన నియోజకవర్గంలో అడుగుపెట్టారు.